స్వామియే శరణమయ్యప్ప. సో కొత్తగా మాల వేసుకున్నప్పుడు మనం అయ్యప్ప పటం ఎలా పెట్టుకుంటాము, అయ్యప్ప పూజా విధానం ఏంటి, మనం దానికి ఏమేమి కావాలి వస్తువులు అనేది ఇప్పుడు నేను చెప్తున్నా. సో ముందుగా మనకు అయ్యప్ప పటం కావాలి, గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప పటం కావాలి. సో గంధం కుంకుమ అలంకారంకి కావాలి, అండ్ కర్పూరం కావాలి, ఫ్రూట్స్ అండ్ తాంబూలం అండ్ కాయిన్స్, వస్త్రం కావాలి, కొబ్బరికాయ అండ్ కొబ్బరికాయ ఆప్షనల్, నల్ల బట్ట మనం కింద పరిచి శరణం. సో ఏదైనా కలర్ క్లాత్ వేసుకోవచ్చు. అయ్యప్ప నీలి వస్త్రధారి కాబట్టి బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ వేసుకుంటే మంచిది. ఇలా కింద వేసేసుకొని బియ్యం కూడా పోసేసుకోవాలి. బియ్యం ఎందుకు అంటే ఇప్పుడు మనకు పటం అనేది 41 రోజులు మండల దీక్ష చేసినప్పుడు పటం కదలకుండా ఉండాలి. స్టాండర్డ్గా బియ్యం పోసేసుకొని పెట్టుకుంటే పటం అనేది కదలకుండా ఉంటుంది. ఎప్పుడైనా మనం మధ్యలో దండలు మార్చుకున్నా కానీ పటం కదలకుండా మార్చుకోవాలి. కదలకుండా బొట్లు తుడవడము పెట్టడము రోజు, అండ్ రోజు దండ మార్చడము. పటం కదిలించకుండా అనేది కదిలించామంటే మన అయ్యప్ప దీక్ష అయిపోయినట్టు. కదిలించకుండా ఎత్తుకున్నామంటే మనం అయ్యప్ప దీక్ష అయిపోయినట్టు. అయ్యప్ప దీక్ష అయిపోయినాకనే పటం ఎత్తుకోవాలి. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ బియ్యం పోసుకోవచ్చు. నా దగ్గర ముక్కంటి దీపం ఉంది, ముక్కంటి దీపం పెడతాము. దీపాలు పెడదాం. స్వామి శరణం. ముక్కంటి దీపం అనేది ఆప్షనల్. మనకు 2 దీపాలు పెట్టుకోవాలి, వత్తులు వేసుకొని కుంకుమ పెట్టండి. వస్త్రం కానీ దండలు కానీ వేసుకోవాలి. మీరు మీ దగ్గర ఉన్న వస్త్రాలు దండలు అన్నీ అలంకరించుకోవాలి. స్వామియే శరణమయ్యప్ప. దీపారాధన ప్రియనే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. దీపారాధన ప్రియనే శరణమయ్యప్ప. దీపారాధన ప్రియనే శరణమయ్యప్ప. కన్యమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. ఆదిమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. వెట్వేల్ మురుగన్కి హరోం హర. జ్ఞానవేల్ మురుగనుకు హరోం హర. శక్తివేల్ మురుగనుకు హరోం హర. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఇట్లా పటాన్ని పెట్టుకొని దీపాన్ని పెట్టుకొని అలంకరణ చేసుకున్నాక మీ దగ్గర పూలదండ ఉంటే పూలదండ తో అలంకరించండి. అలంకరించిన తర్వాత పూజా ప్రాసెస్ ఎవ్రీడే మనం మార్నింగ్ 6 o'clock బిఫోర్ అండ్ ఎవ్రీడే ఈవినింగ్, ప్రతిరోజు ఈవినింగ్ సంధ్యా సమయంలో 5 గంటల తర్వాత మనం పూజ చేయాలి. సో రోజు పూజా విధానం ఏంటంటే మనం గణపతి అదాంగ పూజ, అష్టోత్తరము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదాంగ పూజ, అష్టోత్తరము, అయ్యప్ప స్వామి అదాంగ పూజ, అష్టోత్తరము, అయ్యప్ప శరణఘోష చదువుకోవాలి. అండ్ అయ్యప్పకు హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత లోకవీరం మహాపూజ్యం చదువుకోవాలి. నమస్కార శ్లోకాలు చదువుకొని అయ్యప్పకు సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. సో ఇలా రోజు పూజా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఒక అయ్యప్పకు నైవేద్యం పెట్టండి. అటుకులు బెల్లం ఇంపార్టెంట్, ఇష్టమైన ప్రసాదము. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు నైవేద్యం. సో మీరు పూజ చేసిన తర్వాత, మార్నింగ్ పూజ చేసిన తర్వాత ఏదైతే నైవేద్యం పెడతారో నైవేద్యం తీసుకున్నాక
మిగతా ఏమన్నా స్వీకరించవచ్చు, ఏమన్నా ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ కూడా మీరు పూజ చేసిన తర్వాత, నైవేద్యం పెట్టిన తర్వాత ఏమన్నా ఫుడ్ తీసుకోవచ్చు. దీక్షా సమయంలో సాత్విక ఆహారం తీసుకోవాలి. అండ్ దీక్షా నియమాలు పాటిస్తూ మధ్యాహ్నం భోజనము, సాయంత్రం అల్పాహారం చేయాలి. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప.